తెలంగాణ బీజేపీ నేతలపై మాజీ మంత్రి ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సర్పంచ్ను ఎంపీటీసీని గెలిపించుకోలేని దద్దమ్మలు అని తెలంగాణ బీజేపీ నేతలని మండిపడ్డారు. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని, కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం పార్టీ ఓటమిని కోరుకుంటారన్నారు. కిషన్ రెడ్డికి 3 పదవులు ఎందుకు, గాడిదలు కాయడానికా అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యే మాత్రమేనని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి తీరు వల్లే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి మాట తప్పారని, డిసెంబర్ నుంచి కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ వచ్చినా, అమిత్ షా వచ్చినా తనకు సమాచారం ఇవ్వట్లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకెవ్వరూ సహకరించలేదని, పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెట్టారని బాబు మోహన్ మండిపడ్డారు. దెబ్బలు తగిలాయి, మానసికంగా నేను ఎంత బాధపడ్డాను అవన్నీగా కూడా చెప్పాను మీకు. నేను బీజేపీ పార్టీలో చేరిందే ఎంపీ వరంగల్ టికెట్ ఇస్తేనే నేను చేరుతానని కండిషన్ పెట్టి చేరాను. పోయినసారి టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకపోగా కనీసం లిస్టులో నా పేరు కూడా పంపలేదు ఢిల్లీకి. సరే, కొందరు నన్ను నచ్చ చెప్పడం వల్ల పార్టీలో ఉన్నాను. నియోజకవర్గంలోనే పనిచేయమన్నారు, చేశాను. కమిటీలు ఏమన్నారు, అన్ని కమిటీలు వేశాను. ఎన్ని మీటింగ్లు పెట్టమంటే అన్ని మీటింగ్లు పెట్టాను. ఎంతమంది మంత్రులు వస్తే, ఎంతమంది కేంద్ర లీడర్లు వస్తే మీటింగ్లు పెట్టమంటే పెట్టాను. ఆ ఖర్చులు గిర్చులు అన్ని 5 సంవత్సరాలు నేనే భరించాను. కానీ ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదు. ఎందుకు రాలేదని చేస్తే సైలెంట్, ఎవడు సమాధానం చెప్పలేదు. ఈ లోపల నేను నా టీడీపీ అంతగా కూడా గ్యాదర్ చేసుకున్నాను బీజేపీకి తెచ్చుకోవడానికి. కానీ 2వ లిస్ట్ అప్పుడు నా పేరు రాలేదు. ఎప్పుడైతే 2వ లిస్టు నా పేరు రాలేదు, ఆ క్యాడర్ మొత్తం కాంగ్రెస్లో వెళ్ళిపోయింది. నేనేం చేయాలో అర్థం కాక ప్రెస్ మీట్ పెట్టి, ఇదే ప్రెస్ మీట్లో పేరు ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు టికెట్ వద్దు, ఎవరికైనా ఇచ్చుకోండి, మా అబ్బాయికైనా ఇచ్చుకోండి, ఇంకొకరికైనా ఇచ్చుకోండి, ఇంత క్లియర్గా మాట్లాడాను. అయినా కూడా అటు మా అబ్బాయికి వెళ్ళే, ఎందుకంటే మా అబ్బాయికి ఇస్తుందని తెలిసింది నాకు. అప్పటికే ఇచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పొచ్చు, నన్ను అడగొచ్చు, ఏమైనా మీ అబ్బాయికి ఇస్తున్నావు, నీకు ఇంకేదైనా ఇస్తాము, ఎక్కడ అలా చెప్పొచ్చు. 5 సంవత్సరాలు నాకు ఏ పదవి ఇవ్వకపోగా, పార్టీ పదవి, ఏ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోగా, నాతో వెట్టి చాకరీ చేయించుకొని టికెట్ కూడా ఇవ్వకుండా 2వ లిస్టు వర్గాలు నాకు పేరు రానప్పుడు, నా వాళ్ళంతా కాంగ్రెస్లో చేరినప్పుడు, ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళా పిలిచి కన్విన్స్ చేసి, ఆ ఎంపీ ఇంకా 5 నెలలు ఉంది, నువ్వు ఎంపీ పోటీ చేద్దు కానీ ఇప్పుడైతే ఇది చేయి అని మళ్ళీ కన్విన్స్ చేస్తే, ఇది చేయి అది నీకే అని అంటేనే సరే పోటీ చేయడానికి పోయినా, అడిగిపోతే నా వాళ్ళు లేరు. ఈలోగా సహకారం బంద్ అయిపోయింది. ఎవరు ఫోన్ ఎత్తలేదు, అధ్యక్షుడు ఎత్తలేదు, ఇంకొకడు ఎత్తలేదు, ఎవడు ఎత్తలేదు. నాన్న నన్ను గెలిపించిండు, ఎండలో తిరిగిండు మా అన్న, బండి సంజయ్ కూడా ఎత్తలేదు. 100 ఫోన్లు చూసిన సరే ఓకే అనుకున్నాను, భగవంతుడు అనుకున్నాను, సైలెంట్ అయిపోయాను. తెలంగాణ బీజేపీ నేతలపై మాజీ మంత్రి ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సర్పంచ్ను ఎంపీటీసీని గెలుపుకోలేని దద్దమ్మలు తెలంగాణ బీజేపీ నేతలని మండిపడ్డారు. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని, కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం పార్టీ ఓటమిని కోరుకుంటారన్నారు. కిషన్ రెడ్డికి 3 పదవులు ఎందుకు, గాడిదలు కాయటానికి అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యే మాత్రమేనని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి తీరు వల్లే తను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి మాట తప్పారని, డిసెంబర్ నుంచి కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ వచ్చినా, అమిత్ షా వచ్చినా తనకు సమాచారం ఇవ్వట్లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకెవ్వరూ సహకరించలేదని, పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెట్టారని బాబు మోహన్ మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ ఇన్లో అందిస్తారు. దేవ్, ఏదైతే బీజేపీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా మాజీ మంత్రి, ఇక ఇండస్ట్రీలో బాగా సీనియర్ గా ఉన్న బాబు మోహన్ బీజేపీ పార్టీకి సంబంధించిన అగ్రనాయకుల పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఏదైతే బీజేపీలో నాకు సముచిత స్థానం లేదు, ఇక ఏదైతే చాలా రోజుల నుంచి మనం చూసాం, ఇక బీజేపీ పార్టీకి సంబంధించి చాలా సందర్భాల్లో అంటి ముట్టనట్టుగా ఉన్న నేపథ్యం, ఇక వారెవరు కూడా నాకు సహకరించట్లేదంటూ కూడా ఇక బాబు మోహన్ ఏదైతే తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం, ఇక గతంలో ఉన్న బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఇక ఆయనకు చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదనేది కూడా ఆయన పరిస్థితి. ఇక దాంతో పాటు కిషన్ రెడ్డి, ఇక పూర్తిగా కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయినప్పుడు కూడా పార్టీలో నన్ను ఏ విధమైన పార్టీకి సంబంధించి నన్ను పార్టీ కార్యక్రమాలకు కూడా పూర్తిగా పిలవట్లేదంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం. మొత్తానికి ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి
ఇక చాలా తీవ్రమైన పదజాలంతో ఇక ఆయనకు జరిగిన ఏదైతే పార్టీలో జరిగిన అవమానానికి సంబంధించి పెద్ద ఎత్తున పార్టీ నాయకుల పైన తీవ్రంగా విరుచుకుపడ్డాడు. దానికి సంబంధించి చాలా వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి సంబంధించి మనం చూసాం. బీజేపీకి సంబంధించి ఇక తెలంగాణ నేతలు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుడు ఉన్నారో ఇక కిషన్ రెడ్డికి సంబంధించి ఆయన ఒక ఎంపీటీసీలను ఒక సర్పంచ్ని కూడా గెలిపించుకోలేని స్థాయి అంటూ కూడా, అదే విధంగా నిజంగా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని ఎవరైనా చేతగాని వాళ్ళు ఉన్నారంటే మాత్రం బీజేపీ వాళ్ళే అంటూ కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒక కిషన్ రెడ్డికి అసలు పదవే దండగా, కిషన్ రెడ్డికి 3 పదవులు ఎందుకు అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మనం గతంలో కూడా చూసామో, ఆయన టీడీపీ పార్టీ నుండి ఆయన చరిత్ర చూసినట్టయితే టీడీపీ పార్టీలో గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి. ఆ తర్వాత మంత్రిగా కూడా చేశారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో బీజేపీ మన బీఆర్ఎస్ కు సంబంధించి మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ 2014లో ఆయన ఎమ్మెల్యే గెలిచారు. ఇక ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇక ఏదైతే 2018 విషయానికి వచ్చేసరికి ఆయన కొంత ఆ నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడము, చాలా మందికి ఏదైతే కార్యకర్తల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కార్యకర్తలను కొంత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా పార్టీలో కొంత ఈయన పైన కొంత నెగిటివ్ స్ప్రెడ్ అయిన సందర్భం కనబడ్డది. ఆ నెగిటివ్ తగ్గట్టుగానే 2018లో ఆయనకు టికెట్ ఇవ్వరు అనేది ఒక విస్తృతమైన ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే మిగతా ఏదైతే 2018లో సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న చంటి క్రాంతి కిరణ్ కి సంబంధించి ఆయనకు టికెట్ ఇచ్చారు. అక్కడ టికెట్ ఇవ్వడంతో ఈయన పార్టీని మారిన సందర్భం కనబడ్డది. ఇక పార్టీకి సంబంధించి ఆయన బీజేపీలో చేరారు. ఇక అక్కడ చంటి క్రాంతి కిరణ్ గెలిచాడు. ఆ తర్వాత ఆయన బీజేపీలో ఏదైతే బాబు మోహన్ బీజేపీలో కంటిన్యూ అవుతూ వస్తాడు. అయితే 2018 నుండి ఇక బీజేపీలో కొంత క్రియాశీలకంగానే ఉన్నప్పటికీ కూడా ఇక ఏదైతే బండి సంజయ్ ఖచ్చితంగా నాకు 2019లోనే నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారు అనే సిచ్యువేషన్స్ లో బీజేపీకి అర్జీ పెట్టుకున్న సందర్భం. కానీ ఈయనకు 2019లో ఇక ఎంపీ టికెట్ ఇవ్వలేదు. అది సరిపోగా మళ్ళా ఏదైతే మొన్న రీసెంట్ గా మొన్న చూసాం మన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయనకి పోటీ చేయాలని కూడా బీజేపీ పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని ఆయన నేను పోటీ చేయలేను అంటూ కూడా కొంత తిరస్కరించినప్పటికీ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరొకసారి పోటీ చేయండి అంటూ కూడా కొంత వినతి చేశారు. అందులో భాగంగానే ఆయన పోటీ కూడా చేశాడు మొన్న. పోటీ చేస్తే నాకు ఎవరు కూడా సహకరించలేదు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఇక ఎవరు నాకు సహకరించలేదు. అందుకే నేను తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నాను. ఇక పార్టీలో నాకు ఎలాంటి సముచిత స్థానం లేదు. ఇక అమిత్ షా, మోదీ కూడా రాష్ట్రానికి వస్తే ఎవరు కూడా అసలు నన్ను పిలవట్లేదు, నాకెవరు కూడా ఆహ్వానానికి సంబంధించి నాకెవరు చెప్పట్లేదు అంటూ కూడా ఇక ఏదైతే పార్టీ ఏదైతే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇక ఆయన చెప్తున్న సందర్భం మొత్తానికి ఆయన బీజేపీకి సంబంధించి నాకు ఏ విధమైన సహకారం అందలేదు కాబట్టే ఇక నేను పార్టీలో ఉండదలుచుకోలేదు అనేది కూడా ఆయన చెప్పిన సందర్భం. మొత్తానికి ఇంకో విషయానికి సంబంధించి ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పుడు కావాలి అని కూడా ఒక ప్రతిపాదన ముందు పెట్టాను. అయినప్పటికీ కూడా ఇక నాకు ఎవరు కూడా వరంగల్ టికెట్ కి సంబంధించి ఎవరు కూడా నాకు హామీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఏదైతే గతంలో బండి సంజయ్ కి సంబంధించి కొంత హామీ ఇచ్చినప్పటికీ నాకు టికెట్ ఇవ్వకపోగా మరొకసారి ఇప్పుడు ఫోన్ చేసినా కూడా బండి సంజయ్ 100 సార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా నాకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అదే విధంగా దాంతో పాటు ఇప్పుడు కిషన్ రెడ్డికి కూడా నా ఆవేదన చెప్తామంటే ఆయన కూడా అందుబాటులో లేడు, అసలు నా ఫోనే రిసీవ్ చేసుకోవట్లేదు అంటూ కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడ్డది. మొత్తానికైతే బాబు మోహన్ కి సంబంధించి ఒక పెద్ద కాంట్రవర్సీకి సంబంధించి అంటే పెద్ద ఇంకా కొన్ని అనుచిత వ్యాఖ్యలు అంటే పార్టీకి సంబంధించిన నాయకుల పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎస్పెషల్లీ కిషన్ రెడ్డికి సంబంధించి ఇక నేను మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా కాలేదు. ఇక అదే విధంగా కిషన్ రెడ్డికి 3 పదవులు ఎందుకు దండగా, అసలు ఒక పదవి ఉంటేనే సరిపోతుంది కదా, ఆయన ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీని ఒక ఎమ్మెల్యేను గెలిపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటూ కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి పార్టీకి సంబంధించి ఇక పార్టీ వీడబోతున్నారనేది ఒక సంకేతాలు మాత్రం ఇస్తున్న సందర్భం కనబడుతుంది. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది కానీ బీజేపీ పార్టీకి సంబంధించి మాత్రం ఇక ఓటమిని కోరుకునే నేతలు ఎక్కువ ఉన్నారంటూ కూడా ఆయన ఒక విమర్శ చేస్తా ఉన్నారు, ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. మొత్తానికి ఆయన ఆరోపణలు, ఆయన
ఏదైతే ఆయన విమర్శలకు సంబంధించి ఇక పార్టీ నాయకుల పైన చేసిన ఆరోపణలకు సంబంధించి కానీ ఇక బీజేపీ ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఈ ఇష్యూను డైవర్ట్ చేయబోతుంది, నిజంగా బాబు మోహన్ ఏ విధంగా ఉద్యోగిస్తుంది, నిజంగా ఒకవేళ పార్టీ క్రమశిక్షణకు ఇన్నట్టుగా ఆయన ఏమైనా సస్పెండ్ చేస్తుందా లేదు, పూర్తిగా ఆయన వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకుంటుంది పార్టీ అనేది మాత్రం కొంత మనం వేచి చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు దేవు. మానసికంగా నేను ఎంత బాధపడ్డాను అవన్నీ కూడా చెప్పాను మీకు. నేను బీజేపీ పార్టీలో చేరిందే ఎంపీ వరంగల్ టికెట్ ఇస్తేనే నేను చేరుతానని కండిషన్ పెట్టి చేరాను. పోయినసారి టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకపోగా కనీసం లిస్టులో నా పేరు కూడా పంపలేదు ఢిల్లీకి. సరే కొందరు నన్ను నచ్చ చెప్పడం వల్ల పార్టీలో ఉన్నాను. నియోజకవర్గంలోనే పనిచేయమన్నారు, చేశాను. కమిటీలు వేయమన్నారు, అన్ని కమిటీలు వేశాను. ఎన్ని మీటింగ్లు పెట్టమంటే అన్ని మీటింగ్లు పెట్టాను. ఎంతమంది మంత్రులు వస్తే, ఎంతమంది కేంద్ర లీడర్లు వస్తే మీటింగ్లు పెట్టమంటే పెట్టాను. ఆ ఖర్చులు గిర్చులు అన్ని 5 సంవత్సరాలు నేనే భరించాను. కానీ ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదు. ఎందుకు రాలేదని చేస్తే సైలెంట్, ఎవడు సమాధానం చెప్పలేదు. ఈ లోపల నేను నా టీడీపీ అంతగా కూడా గ్యాదర్ చేసుకున్నాను బీజేపీలకు తెచ్చుకోవడానికి. కానీ 2వ లిస్ట్ అప్పుడు నా పేరు రాలేదు. ఎప్పుడైతే 2వ లిస్టు నా పేరు రాలేదు, ఆ క్యాడర్ మొత్తం కాంగ్రెస్ లో వెళ్ళిపోయింది. నేనేం చేయాలో అర్థం కాక ప్రెస్ మీట్ పెట్టి ఇదే ప్రెస్ మీట్ లో పేరు ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు టికెట్ వద్దు, ఎవరికైనా ఇచ్చుకోండి, మా అబ్బాయికైనా ఇచ్చుకోండి, ఇంకొకరికైనా ఇచ్చుకోండి, ఇంత క్లియర్ గా మాట్లాడాను. అయినా కూడా అటు మా అబ్బాయికేలే, ఎందుకంటే మా అబ్బాయికి ఇస్తుందని తెలిసింది నాకు. అప్పటికే ఇచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పొచ్చు, నన్ను అడగొచ్చు, ఏమైనా మీ అబ్బాయికి ఇస్తున్నావు, నీకు ఇంకేదైనా ఇస్తాము, ఇంకేదైనా ఇస్తాము, ఎక్కడ అలా చెప్పొచ్చు. 5 సంవత్సరాలు నాకు ఏ పదవి ఇవ్వకపోగా, పార్టీ పదవి, ఏ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోగా, నాతో వెట్టి చాకరీ చేయించుకొని టికెట్ కూడా ఇవ్వకుండా 2వ లిస్టు వర్గాలు నాకు పేరు రానప్పుడు, నా వాళ్ళంతా కాంగ్రెస్ లో చేరినప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళా పిలిచి కన్విన్స్ చేసి ఆ ఎంపీకి 5 నెలలు ఉంది, నువ్వు ఎంపీకి పోటీ చేద్దు కానీ ఇప్పుడైతే ఇది చెయ్యి అని మళ్ళీ కన్విన్స్ చేస్తే, ఇది చెయ్యి అది నీకే అని అంటేనే సరే పోటీ చేయడానికి పోయినా అడిగిపోతే నా వాళ్ళు లేరు. ఈలోగా సహకారం బద్ద అయిపోయింది. ఎవరు ఫోన్ ఎత్తలేదు, అధ్యక్షుడు ఎత్తలేదు, ఇంకొకడు ఎత్తలేదు, ఎవడు ఎత్తలేదు. నాన్న నన్ను గెలిపించిండు, ఎండలో తిరిగిండు అన్న బండి సంజయ్ కూడా ఎత్తలేదు, 100 ఫోన్లు చూసిన. సరే ఓకే అనుకున్నాను, భగవంతుడు అనుకున్నాను, సైలెంట్ అయిపోయాను. కానీ ఎలక్షన్ అయినా కానీ చూస్తుంటే ఎవరి ఫోన్ లేదు, ఎవరి ఫోన్ రావట్లేదు. నేను ఎవరి ఫోన్ చేసినా ఎత్తట్లేదు, నాకు ఏ ప్రోగ్రాం చెప్పట్లేదు, అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు, ఎవరు వచ్చినా చెప్పట్లేదు. నా కాన్ఫిడెన్స్ లో ఏ గ్రూపులు అయితే బీజేపీకి అగెనిస్ట్ గా బీజేపీ కార్యకర్తలే కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారో వాళ్ళను పిలిచి మీటింగ్లు పెట్టిస్తున్నారు. మీరేనాయగా బాబు అని రాడు ఇక్కడికి అని చెప్తున్నారు. ఇవన్నీ చూసి నాకు మనసు కష్టమయ్యి ఇవాళ ఎట్లాగో ప్రెస్ క్లబ్కి వెళ్తున్నారు అని అనుకుంటున్నాను. ఇక అప్పుడు మరికి రమణ గారు చెప్పడం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెస్ క్లబ్ మాట్లాడుకోవాలి, ఒకవేళ ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తానని చెప్పిన బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు, మెంబర్షిప్తో సహా అన్నిటిని కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. నాతోటి పోవాలని చూశాను. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసే వాళ్ళు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలి అని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసే వాళ్ళని నిలగొట్టాలి, బాబు వాళ్ళు అంటే నిలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నాలాంటి వాళ్ళు పనిచేయడం కష్టం అని డిసైడ్ అయ్యి విజయం చేద్దామని చెప్పారు. మీరు గతంలో ఇక్కడే ఈ స్టేజ్ మీద కూర్చొని గతంలో కూడా చెప్పారు, మీరు ఆరోపణలు చేశారు, మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్? పార్టీ బ్రతిమలాడింది కదా, ఇంకా అలాంటివి ఏం జరగవు అన్నది కదా. నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్, పోటీ చేయట్లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను. బాబు మన భాషలో తప్పునుండవు బ్రదర్, ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలేదు. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటది, రాంబాణం వదులుగా అని చెప్పిన,
కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇదే ఇది. ఇప్పుడు వదిలినా వేరే ఏమైనా పార్టీలో జాయిన్ అవుతున్నారు సార్? ఇంకేం అనుకోలేదు. ఇప్పుడున్న రిజైన్ చేయాలనుకున్న ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ నుంచి బయటకు రావాలి.